నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. రియల్ ఎస్టేట్ అనగానే మనకు హైదరాబాద్ గుర్తొస్తుంది. మంచి గేటెడ్ కమ్యూనిటీస్ కావాలనుకున్నా, ఒక మంచి లగ్జరియస్ అపార్ట్మెంట్ స్టైల్ కావాలనుకున్నా ఇవన్నీ కూడా మనకు హైదరాబాద్లోనే అవైలబుల్గా ఉంటాయి. కానీ ఫర్ ఏ చేంజ్ విజయవాడలో హైదరాబాద్ లాంటి లగ్జరియస్ గేటెడ్ కమ్యూనిటీస్ కానివ్వండి, లేదా ఫ్లాట్స్ కానివ్వండి కావాలనుకుంటే విజయవాడ ప్రజల కోసం బ్రహ్మర్షి హోమ్స్ వాళ్ళు మీ ముందుకు వచ్చారు. సో బ్రహ్మర్షి హోమ్స్ వాళ్ళు కడుతున్న ప్రాజెక్ట్స్ ఏంటి, సో వాళ్ళ ప్రాజెక్ట్స్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి అనేది సాహితి గారు మనతో పాటు డిస్కస్ చేయడానికి ఉన్నారు. సో వారితో మాట్లాడదాం. నమస్తే సాహితి గారు. హాయ్ మ్యామ్, రియల్ ఎస్టేట్ అనగానే బేసిక్గా బాయ్స్ ఉంటారు మొత్తం చూసుకోవడానికి. సో గర్ల్స్ రియల్ ఎస్టేట్ అనగానే అంత ఇంట్రెస్ట్ చూపించరు. సో వేరే ప్రొఫెషన్ చూసుకుంటారు, టీచర్స్ కానివ్వండి, ఇంకా ఏదైనా చూసుకుంటారు. సో మీరు మాత్రమే రియల్ ఎస్టేట్లోకి ఎంటర్ అయ్యి ఇంత సక్సెస్ఫుల్గా ఎలా ముందుకెళ్తున్నారు, అండ్ ఇంత చిన్న ఏజ్లో రియల్ ఎస్టేట్ని ఎలా చూస్ చేసుకున్నారు, రీజన్ ఏంటి? హాయ్ అండి, ఐఎమ్ సాహితి యార్లగడ్డ. బేసికల్లీ ఐఎమ్ అన్ ఆర్కిటెక్ట్. ఐ రన్ మై ఓన్ ఫర్మ్ కాల్డ్ గోల్డెన్ ఎట్లైర్ అండి. సో మేము మా కంపెనీ నుండి ఆల్రెడీ ప్లానింగ్, ఇంటీరియర్స్, అప్రూవల్స్, ఎగ్జిక్యూషన్స్ అన్నీ మేము ఆల్రెడీ మా కంపెనీ నుండి లాస్ట్ 4 years నుండి చేస్తున్నాము ఆంధ్ర అండ్ తెలంగాణలో. సో ఇవి చేస్తూ మేము కన్స్ట్రక్షన్ అండ్ రియల్ ఎస్టేట్ కూడా బాగా ఇంట్రెస్ట్ చూపించి ఇంకా ఆ 2 professionsలో కూడా మేము ఎక్కువ వర్క్ ఆన్ చేస్తున్నామండి. సో మీ ఎడ్యుకేషన్ ఏంటి మ్యామ్ యాక్చువల్గా? సో ఐఎమ్ అన్ ఆర్కిటెక్ట్ అండి. ఐ డిడ్ మై బ్యాచులర్స్ ఇన్ SAR కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ విజయవాడ అండ్ మాస్టర్స్ కూడా ఇక్కడే ఎన్వైర్మెంటల్ అండ్ సస్టైనబుల్ డిజైన్లో JNFAU యూనివర్సిటీలో హైదరాబాద్లో కంప్లీట్ చేశానండి. సో ఆర్కిటెక్ట్గా చేసి రియల్ ఎస్టేట్ రంగంలోకి మీరు ఎంట్రీ ఇచ్చారు. అవును. సో ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ఈ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు? సో నేను లాస్ట్ 4 years నుండి ఇదే ప్రొఫెషన్లో ఉన్నానండి. ఆర్కిటెక్చర్ చేస్తున్నాను, ఎగ్జిక్యూషన్స్ అండ్ ఇంటీరియర్స్ అండ్ కన్స్ట్రక్షన్లో కూడా లాస్ట్ 2 years నుండి నేను కన్స్ట్రక్షన్లో ఉన్నానండి. బ్రహ్మర్షి హోమ్స్ విజన్ ఏంటి? సో బ్రహ్మర్షి హోమ్స్ విజన్ ఏంటంటే ఫస్ట్ ట్రస్ట్ అండి. ట్రస్ట్, క్వాలిటీ అష్యూరెన్స్ అండ్ క్లయింట్స్తో ఉన్న రిలేషన్షిప్ అండ్ మోస్ట్లీ ఆన్ టైమ్ డెలివరీకి మేము ఎప్పుడు 100% ఎఫర్ట్ చేస్తామండి. సో దీస్ ఆర్ ద 4 things మేము day 1 నుండి కోర్ వాల్యూస్ కింద కన్సిడర్ చేస్తున్నాం. సో బ్రహ్మర్షి హోమ్స్లో 2 డైరెక్టర్స్ ఉన్నారని మేము విన్నాం. ఒకటి వచ్చేసి మీరు. సో ఇంకొక డైరెక్టర్ ఎవరు? సో వారి గురించి మాకు చెప్తారు. సో ఇంకొక డైరెక్టర్ వచ్చి అరవింద్ అరసవిల్లి గారండి. ఆయన మాస్టర్స్ యుఎస్లో మినియాపోలిస్లో కంప్లీట్ చేశారు అండ్ PhD కూడా కేఎల్ యూనివర్సిటీలో కంప్లీట్ చేశారండి. ఆయన చాలా కంపెనీస్ని లీడ్ చేస్తున్నారండి. ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్, యుఎస్లో IT కంపెనీస్, బ్రహ్మర్షి హోమ్స్, ADBC అని డిజిటల్ ఛానల్. హీ రన్స్ హిజ్ ఓన్ చారిటబుల్ ట్రస్ట్ కూడా అండి. సో హీ వాజ్ ఇంటూ మల్టిపుల్ చైర్మన్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మల్టిపుల్ కంపెనీస్ అండి. సో మేము విన్నాం మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అని. సో నిజమేనా? అవును. వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి బ్రహ్మర్షి హోమ్స్ ప్రాజెక్ట్స్ని స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నారు. నిజంగా చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇలాగే ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. మ్యామ్, అలాగే ఇప్పుడు బ్రహ్మర్షి హోమ్స్ విజయవాడలో మాత్రమే ఉందా, హైదరాబాద్లో కూడా ఉందా? సో బ్రహ్మర్షి హోమ్స్ ప్రజెంట్ అన్ని ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ అన్నీ విజయవాడ, ఆంధ్రప్రదేశ్లోనే చేస్తున్నామండి. ఇంతకుముందు ఆల్రెడీ తెలంగాణలో మన ప్రాజెక్ట్స్ ఆల్రెడీ మేము వర్కౌట్ చేసాము, కంప్లీట్ అయిపోయినాయి. బాచుపల్లిలో 80 అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్ట్ చేసాము అండ్ కోంపల్లిలో విల్లా ప్రాజెక్ట్స్ చేసాము. అన్నీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయి ఇప్పుడు హ్యాండ్ ఓవర్లో ఉన్నారండి. ఆల్రెడీ ఆక్యుపెన్సీ కూడా వచ్చేసింది. సో ఇప్పుడు అన్ని ప్రాజెక్ట్స్ అన్నీ ఆంధ్రాలోనే జరుగుతున్నాయండి. ఓకే. సో ఏపీలో ఓన్లీ విజయవాడలో మాత్రమే ఉంది? అవునండి. సో బ్రాంచెస్ ఏమైనా ఉన్నాయమ్మా? లేదండి, ప్రెసెంట్ అన్ని ప్రాజెక్ట్స్ వచ్చేసరికి మనం అమరావతి మీదే ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు మనకి గవర్నమెంట్ మారిన తర్వాత మనకి స్కోప్ కూడా చాలా ఎక్కువ పెరిగింది అండ్ కారిడార్స్ కూడా చాలా బాగా డెవలప్ అవుతున్నాయి. సో అందుకనే ఫోకస్ అంతా మెయిన్ సిటీ విజయవాడ అండ్ చుట్టుపక్కల అమరావతి రీజియన్ మీదే మేము ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. సో బ్రహ్మర్షి హోమ్స్లో ఎలాంటి ప్రాజెక్ట్స్ చేస్తున్నారు? మీరు చెప్పారు ఇంతకుముందు 2 ప్రాజెక్ట్స్ ఏవో ఉన్నాయని చెప్పారు. సో వాటి గురించి చెప్తారు? సో బ్రహ్మర్షిలో ప్రజెంట్ అయితే 3 projects ఉన్నాయండి. సో అందులో ఫస్ట్ 2 projects వచ్చేసరికి గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్. ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చేసరికి పరం హైట్స్ అండి. ఆ పరం హైట్స్ అనేది G+5 floors. ఒక్క ఫ్లోర్కి ఒక్క ఫ్లాటే ఉంటుంది. అన్నీ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్, 100% వాస్తు ఉన్న ఫ్లాట్స్ అండి.
టోటల్ సైట్ ఏరియా వచ్చేసరికి 450 స్క్వేర్ యార్డ్స్, ఈచ్ ఫ్లాట్ వచ్చేసరికి మనకి 2500 స్క్వేర్ ఫీట్స్ వస్తుంది. సో ఇది మనకి హైదరాబాద్ లైఫ్ స్టైల్ లాగానే మనకి 2 బాల్కనీస్, 3 బెడ్రూమ్స్ విత్ అటాచ్డ్ బాత్రూమ్స్, వాక్-ఇన్ క్లోజెట్స్, సర్వెంట్ రూము, పౌడర్ రూమ్స్ అన్నీ ఒక ఫ్లాట్లో వస్తాయండి మనకి. అన్ని స్పేషియస్ ఫ్లాట్స్ అనమాట. ఈ పరం హైట్స్ అయిన స్టాండ్ అలోన్ బిల్డింగ్, ఫ్లోర్కి ఒక్కటే ఇండివిజువల్ ఫ్లాట్స్ అనమాట. సెకండ్ ప్రాజెక్ట్ వచ్చేసరికి పరం ఏరోస్కేప్, అది కూడా మనకి గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టే అండి. అది వచ్చేసరికి 1500 స్క్వేర్ యార్డ్స్లో ఉన్న సైట్. ఫ్లోర్కి 3 ఫ్లాట్స్ ఉంటాయండి, టోటల్ 15 ఫ్లాట్స్. ఈచ్ ఫ్లాట్ వచ్చేసరికి 2500 స్క్వేర్ ఫీట్స్ ఉంటుంది అది కూడా. అండ్ దీనిలో హైలైట్ పాయింట్ ఏంటంటే 4th ఫ్లోర్ అండ్ 5th ఫ్లోర్ మనం స్కై విల్లాస్ చేస్తున్నాం అనమాట. సో ఈ 2 ప్రాజెక్ట్స్ మెయిన్ యూపీఎస్ ఏంటంటే ఎయిర్పోర్ట్కి జస్ట్ 5 minutes అండ్ హైవేకి జస్ట్ 1 kilometer అండి, వాకబుల్. సో అందుకని మనకి ఎయిర్పోర్ట్ వ్యూ అంతా కనిపిస్తుంది కాబట్టి 4th ఫ్లోర్ 5th ఫ్లోర్ స్కై విల్లాస్ చేసామని. ఇంట్రెస్ట్ ఉన్నవారు స్కై విల్లాస్ స్కై విల్లాస్ కావాలంటే 4th ఫ్లోర్ 5th ఫ్లోర్ 2 క్లబ్ చేసి విల్లాస్ అండి. అది 4500 స్క్వేర్ ఫీట్స్ వరకు వస్తాయి మనకి. థర్డ్ ప్రాజెక్ట్ చెప్పాలి. థర్డ్ ప్రాజెక్ట్ వచ్చేసరికి పరం నెస్ట్ అండి. అది వచ్చేసరికి కంకిపాడులో చేస్తున్నాము. అది వచ్చేసరికి 830 స్క్వేర్ యార్డ్స్లో ఉంటుంది. ఒక ఫ్లోర్కి 1 3 bedroom అండ్ 2 2BHKs వస్తాయి. 3BHK వచ్చేసరికి 1500 స్క్వేర్ ఫీట్స్ వస్తుంది. 2BHK వచ్చేసరికి 1200 స్క్వేర్ ఫీట్. ఇది వచ్చేసరికి గేటెడ్ కమ్యూనిటీ కాదు, జస్ట్ ఓన్లీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అనమాట. ఇది కూడా జస్ట్ హైవేకి 0.8 kilometer అండి, వెరీ సెంటర్ టు ద ఏరియా అనమాట. కంకిపాడు రీజియన్ కూడా మనకి మచిలీపట్నం అటు సైడ్ వెళ్ళే ఏరియా వాళ్ళు ఎవరైనా ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచి స్కోప్ ఉన్న ప్రాజెక్ట్ అండి. థర్డ్ ప్రాజెక్ట్ చూస్ చేస్తాం ఎందుకంటే దాంట్లో 2 bedroom ఉంది, 3 bedroom ఉంది అండ్ వెరీ అఫోర్డబుల్ ప్రైజెస్ అండి అవి అయితే. కంకిపాడు ప్రాజెక్ట్. సో ఈ 3 ప్రాజెక్ట్స్లో కూడా ఫెసిలిటీస్ అండ్ అమ్యూనిటీస్ మీరు ఏ విధంగా ప్రొజెక్ట్ చేస్తున్నారు? సో ఇప్పుడు థర్డ్ పరం నెస్ట్కి వచ్చేసరికి అండి, థర్డ్ ప్రాజెక్ట్లో మనము కార్ పార్కింగ్ ఇస్తున్నాము, CCTV ఫుటేజ్ ఇస్తున్నాము, అండ్ నెక్స్ట్ పవర్ బ్యాకప్ ఇస్తున్నాము, అండ్ వాటర్ ఫెసిలిటీ ఇస్తున్నాము, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఇస్తున్నాము. అండ్ ఈ ఫెసిలిటీస్ మాత్రం మనం పరం నెస్ట్లో ఇస్తున్నాము. వేరేస్ కంపేర్ టు ఫస్ట్ ప్రాజెక్ట్ అండ్ సెకండ్ ప్రాజెక్ట్, ఆ 2 గేటెడ్ కమ్యూనిటీలో వస్తున్నాయి కాబట్టి దానికి మనం క్లబ్ హౌస్ యాక్సెస్ ఇస్తున్నామండి. ఇది గేటెడ్ కమ్యూనిటీలో కాబట్టి మనకి వాకింగ్ ట్రాక్స్, ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా 40 feet రోడ్స్, వాకింగ్ ట్రాక్స్, పార్క్స్, యాంఫీ థియేటర్స్ అండ్ ఎక్స్క్లూజివ్గా బిగ్గెస్ట్ వాటర్ ట్యాంక్ ఉంది మనకి కమ్యూనిటీలో, అండ్ క్రికెట్ నెట్స్ ఉన్నాయి. అండ్ క్లబ్ హౌస్లో వచ్చేసరికి స్విమ్మింగ్ పూల్ ఉంది, రెస్టారెంట్ ఉంది, గెస్ట్ రూమ్స్ ఉన్నాయి. సో క్లబ్ హౌస్ కూడా సపరేట్ బ్లాక్లో G+4 floors ఉన్న బిల్డింగ్ అండి క్లబ్ హౌస్. అండ్ టెంపుల్ ఉంది ఎక్స్క్లూజివ్గా. సో 3 ప్రాజెక్ట్స్లోనూ ఉన్నాయా లేదంటే ఫస్ట్ 2 ప్రాజెక్ట్స్? ఫస్ట్ 2 ప్రాజెక్ట్స్లోనే మనకి ఈ ఎమ్యూనిటీస్ అన్నీ వస్తాయండి. థర్డ్ ప్రాజెక్ట్లో ఈజ్ ఓన్లీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్, ఎక్కువ ఎమ్యూనిటీస్ రావు. ఫస్ట్ 2 ప్రాజెక్ట్స్లో అయితే 100% ఎమ్యూనిటీస్ అన్నీ వస్తాయండి. సో మీ ప్రాజెక్ట్స్లో కస్టమర్స్కి మీరు ఇచ్చే ఆఫర్స్ ఏంటి స్పెషల్గా? సో ఆఫర్స్ అంటే ఇప్పుడు మనం చూస్తున్నట్టుంటే ఆల్రెడీ February 1st నుండి మనకి గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అనేవి ఆల్రెడీ పెరిగిపోయి ఉన్నాయండి. సో మనము March 1st లోపల ఎవరైతే మనం ఈ 3 ప్రాజెక్ట్స్లో కస్టమర్స్ ఫ్లాట్ బుక్ చేసుకుంటారో వాళ్ళకి ఫ్రీ రిజిస్ట్రేషన్ ఇస్తున్నామండి. రిజిస్ట్రేషన్ మొత్తం వేవ్ చేసేస్తున్నాము. లేదు అంటే 10 grams గోల్డ్ కాయిన్ కూడా ఇస్తున్నాము. కస్టమర్ ఇష్టం, అది వాళ్ళు రిజిస్ట్రేషన్ చూస్ చేసుకుంటారా 10 grams, రెండిట్లో ఏదైనా వాళ్ళు పిక్ చేసుకోవచ్చు. నాకు తెలిసి గోల్డ్ రేట్ ఒకవేళ పెరిగినట్లయితే గోల్డ్ లేదు అంటే రిజిస్ట్రేషన్, ఇది కస్టమర్ చాయిస్ అండి, వాళ్ళకి ఏది కావాలంటే వాళ్ళకి తీసుకోవచ్చు. మా మీ 3 ప్రాజెక్ట్స్ కూడా మీరు విజయవాడలోనే తీసుకోవడానికి గల కారణం ఏంటి, అంటే విజయవాడలో చేయడానికి గల రీజన్స్ ఏంటి? సో ఈ 3 ప్రాజెక్ట్స్ ఏంటంటే అండి మనకి అన్ని ప్రైమ్ లొకేషన్స్ అండి. ఒక పక్కన పరం నెస్ట్ చూసుకుంటే అది కంకిపాడు రీజియన్లో, మన విజయవాడ టు మచిలీపట్నం వెళ్ళాల్సిన వాళ్ళకి కంకిపాడు ఇస్ ద సెంటర్ పాయింట్. సో అందుకనే కంకిపాడు చూస్ చేసుకున్నాము, ఎందుకంటే ఆ కారిడార్ మొత్తం మనకి విజయవాడకి మొత్తం హెడ్ క్వార్టర్స్ అంతా మచిలీపట్నంలోనే ఉంది. సో అందుకనే కంకిపాడు ఇస్ ద మిడ్ పాయింట్ కాబట్టి మనం కంకిపాడు చూస్ చేసుకున్నాం. అండ్ ఈ 2 కేసరపల్లి ప్రాజెక్ట్స్ కూడా మనకి హైవేకి జస్ట్ 1 kilometer ఉంది. అండ్ ఇప్పుడు ఎయిర్పోర్ట్ కూడా మనకి ఇంటర్నేషనల్ టెర్మినల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో జస్ట్ 5 minutesలో మనం ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిపోతాం అనమాట. సో మనకి మెయిన్ యూపీఎస్ అనేది లొకేషన్ అనే చెప్పొచ్చు అండి.
సో వేరే ప్రాజెక్ట్స్కి అంటే చాలా మంది బిల్డర్స్ ఉన్నారు, చాలా గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి. సో వాటికి అండ్ మీరు కడుతున్న ఈ పరం హైట్స్కి కానివ్వండి, పరం ఏరోస్కోప్కి కానివ్వండి, సో డిఫరెన్స్ ఏంటి? సో వేరే ప్రాజెక్ట్స్తో కంపేర్ చేస్తే మీ ప్రాజెక్ట్స్కి ఉన్న స్పెషాలిటీ ఏంటి, డిఫరెన్స్ ఏంటి? సో వేరే ప్రాజెక్ట్స్కి మన ప్రాజెక్ట్స్కి ముందు ఎక్స్క్లూజివ్గా కంపేర్ చేసుకుంటే మనది ఎలివేషన్స్ అనేది మనకి చాలా హైలైటెడ్గా ఉంటాయండి. మనం అన్ని యూరోపియన్ స్టైల్ ఎలివేషన్స్ చేస్తున్నాము. సో మొత్తం అంతా కోన్స్, కాలమ్స్, బీమ్స్ అంతా మనకి యూరోప్ స్టైల్ ఎలివేషన్స్ చేస్తున్నాము. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఆన్ టైం డెలివరీ అండి. ఏ టైం అయితే మనం చెప్తున్నామో ఆ టైంకి మనం 100% డెలివరీ అనేది ఇచ్చేస్తున్నాం అండి. యూరోప్ స్టైల్ అంటే కూడా ఇప్పుడు చాలా మంది రాయల్ లుక్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అవునండి. నార్మల్ గా ఇట్లా 40 ఫ్లోర్స్ ఉన్న గేటెడ్ కమ్యూనిటీస్ లో ఉన్న బిల్డింగ్స్ అన్ని కూడా మనకు కామన్ అయిపోయింది. అవును. సో ఆ లుక్ అంతా కూడా జనాలకి రాయల్ ప్యాలెస్ మోడల్ లాంటి ఎలివేషన్స్, స్టాండ్ లోన్ బిల్డింగ్ కి అదే ఎలివేషన్, మనకి పరం ఏరోస్కేప్ కూడా అదే ఎలివేషన్ ఇస్తున్నాం. రెండింటి కూడా యూరోప్ స్టైల్లో స్టైల్ చూడగానే బ్రాడ్ గా కనిపిస్తుంది, వెరీ రాయల్ లుక్ ఉంటుంది. సో చూడగానే కొనాలనిపిస్తుంది, అంటే ఇట్లా ఉంటే బాగుంటుంది అని అనుకునే వాళ్ళకి మంచి చాయిస్. అవును, ట్రూ. మంచి స్టైల్ కూడా మీరు చూస్ చేసుకున్నారు. సో ఈ 3 ప్రాజెక్ట్స్కి మీరు యూస్ చేస్తున్న మెటీరియల్ క్వాలిటీ ఏంటండి? ఎలాంటి మెటీరియల్ని, టెక్నాలజీని యూస్ చేస్తున్నారు? సో మొత్తం ఈ 3 ప్రాజెక్ట్స్కి మనం అంతా క్వాలిటీ మెటీరియల్సే యూస్ చేస్తామండి. అన్ని ISI స్టాండర్డ్స్ ఉన్న మెటీరియల్సే యూస్ చేస్తాము. క్వాలిటీలో ఎలాంటి కాంప్రమైజ్ ఉండదు. సో 100% మనం అంతా క్వాలిటీ మెటీరియల్సే చూస్ చేస్తున్నామండి. సో ఈ ప్రాజెక్ట్స్ అన్ని కూడా నామ్స్ ప్రకారమే ముందుకు వెళ్తున్నారమ్మా? అవునండి. మొత్తం ఈ 3 ప్రాజెక్ట్స్, రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ అన్నీ APCRDA అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ అండి మొత్తం అన్నీ కూడా. అండ్ VMC నామ్స్ ప్రకారమే సెట్ బ్యాక్స్, రూమ్ సైజెస్, హైట్స్ ఎటువంటి డీవియేషన్స్ లేకుండా అన్ని నామ్స్ ప్రకారమే కడుతున్నాం. అండ్ మోర్ ఓవర్ ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్సేనండి మొత్తం. సో కస్టమర్స్ అందరికి అఫోర్డబుల్ ప్రైజెస్లోనే వస్తాయంటారా మీ 3 ప్రాజెక్ట్స్ అన్ని కూడా? మొత్తం అఫోర్డబుల్ ప్రైజెస్ అండి. మనకి సిటీలో కంపేర్ చేసుకున్న, అవుట్స్కర్ట్స్లో కంపేర్ చేసుకున్న 2 ఏరియాస్కి మనం ఒకే ప్రైజింగ్ పెడుతున్నాము. కంకిపాడులో ఆ రీజియన్కి తగ్గట్టు మనం ది బెస్ట్ ప్రైజెస్ ఇస్తున్నాము. అండ్ కేసర్పల్లిలో కూడా వేరే ప్రాజెక్ట్స్తో కంపేర్ చేసుకుంటే మన దగ్గర చాలా అఫోర్డబుల్ ప్రైజెస్, మోర్ ఓవర్ విత్ ది బెస్ట్ క్వాలిటీ అనేదే మనం చెప్పగలుగుతామండి. సో విజయవాడలో మీ ప్రాజెక్ట్ చుట్టుపక్కల ఉన్న డెవలప్మెంట్ ఎలా ఉందండి? సో మనం సెలెక్ట్ చేసుకున్న లొకేషన్స్ అన్నీ ప్రైమ్ లొకేషన్సే అండి. సో మనం కంపేర్ చేసుకుంటే ఈ కేసర్పల్లిలో చుట్టుపక్కల చూస్తే మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, హోటల్స్, ఇవన్నీ కూడా చాలా డెవలప్మెంట్ అనేది ఈ లాస్ట్ 2-3 ఇయర్స్ నుండి మనకు కనిపిస్తుందండి. ఎస్పెషల్లీ స్కూల్స్ అయితే బాగా డెవలప్ అయినాయి. ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ అవన్నీ కూడా మనకి ఆల్రెడీ ఉన్నాయి. ఇంకా కొత్త ఇంటర్ కాలేజెస్ అన్నీ కూడా మనకి ఈ సైడ్ పక్కన బాగా వస్తున్నాయండి. సో ఈ ప్రాజెక్ట్స్ అన్నీ ఇప్పుడు రన్ అవుతున్నాయేమో, కంప్లీట్ అయిపోయాయి? సో ఇప్పుడు ఈ 3 ప్రాజెక్ట్స్ అన్నీ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్సే అండి. ఇప్పుడు పరం హైట్స్ వచ్చేసరికి మనకి స్లాబ్స్ కంప్లీట్ అయిపోయింది, బ్రిక్ వర్క్ జరుగుతుంది. సో అది వచ్చేసరికి హ్యాండ్ ఓవర్ వచ్చేసరికి మనకి December 2026లో ఇచ్చేస్తాము. అండ్ నెక్స్ట్ పరం ఏరోస్కేప్ ప్రాజెక్ట్ వచ్చేసరికి ఫౌండేషన్స్ కంప్లీట్ అయిపోయిందండి. అది వచ్చేసరికి మనం నెక్స్ట్ ఇయర్ మార్చ్కి హ్యాండ్ ఓవర్ చేస్తాము. అండ్ నెక్స్ట్ కంకిపాడు ప్రాజెక్ట్ కూడా మనము ఫౌండేషన్స్లోనే ఉంది, అది కూడా నెక్స్ట్ ఇయర్ మార్చ్కి హ్యాండ్ ఓవర్ చేస్తామండి. అండ్ ఇవన్నీ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్. ఇది కాకుండా మనము ఇంకా లేఅవుట్ ప్రాజెక్ట్ ఒకటి చేస్తున్నాము. అది వచ్చేసరికి పాయకాపురంలో చేస్తున్నామండి, 6.5 acresలో. సో ఇంకా అది ప్లానింగ్ స్టేజ్లో ఉంది. వన్స్ అవన్నీ అయిపోయినాక మీకు సూన్ మనం వెబ్సైట్లో రివీల్ చేస్తామండి. ఐది గారు, మీ ఆఫీస్ అడ్రస్ ఎక్కడ ఉంటుంది అండ్ కస్టమర్స్కి మీరు ఏ విధంగా తీసుకెళ్ళి చూపించడం కానీ, సైట్ చూపించడం కానీ, సో ఏ విధంగా మీరు సర్వీస్ చేస్తున్నారు? సో మన ఆఫీస్ అడ్రస్ వచ్చేసరికి విజయవాడ స్వీట్ మ్యాజిక్ డివి మేనర్ ఆపోజిట్ రోడ్లో భవిష్య జూనియర్ కాలేజ్ పక్కన 2nd floorలో ఉంటుందండి బ్రహ్మరిషి హోమ్స్ ఆఫీస్. క్లయింట్స్ ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉండి మన ప్రాజెక్ట్స్ చూడాలనుకుంటున్నారో మీరు ఆఫీస్కి ఈ నెంబర్కి కాల్ చేసి ఆఫీస్కి విజిట్ చేస్తే మనమే క్లయింట్ని డైరెక్ట్గా సైట్స్ అన్నిటికీ తీసుకెళ్ళి చూపించి మొత్తం ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి, ఎమ్యూనిటీస్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ తీసుకొచ్చి ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తున్నామండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ సాహితి గారు. సో రియల్ ఎస్టేట్ గురించి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు, మీ ప్రాజెక్ట్స్ కూడా ఏ విధంగా ఎక్కడ కడుతున్నారు ఏంటి అని చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.